హలో. హాయ్ రా నాన్న. నేను రా మీ అన్నయ్య హిస్టరీ రఫీ సార్ని. ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చేసాయి. ఫలితాలు తెలిసిపోయినాయి. మీ అందరికీ తెలిసిందే. కొత్త ప్రభుత్వం త్వరలో ప్రమాణ స్వీకారం చేయబోతుంది. కాబట్టి ఈ నేపథ్యంలో ఆశావాహులైన ఉద్యోగార్థులకి మంచి రోజులు వచ్చాయని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రీవియస్లో ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లకి పరీక్షలు కొన్ని ప్రిలిమ్స్లో అయినాయి, కొన్ని మధ్యలో ఉన్నాయి. వాటన్నిటినీ వచ్చిన నూతన ప్రభుత్వం పూర్తి చేసి మన యాస్పిరెంట్స్కి ఉద్యోగాలు ఇస్తుందని మాత్రం గట్టిగా నేను నమ్మగలను. రెండోది కూడా ఏంటంటే, ఈ రిజల్ట్ మనకు చెప్తున్నటువంటి పాఠం ఏంటంటే, ఆల్రెడీ తెలంగాణ రిజల్ట్స్ మనకు పాఠం చెప్పాయి. మనందరికీ ఏం పాఠం చెప్పాయి తెలంగాణ రాష్ట్ర రిజల్ట్స్ అంటే, యూత్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా నిర్లక్ష్యం చేయొద్దు. యూత్ని ప్రభుత్వంలో మింగిల్ చేసుకుని ముందుకెళ్ళాలి, లేకపోతే ప్రభుత్వాలకు ఇబ్బంది అయ్యిద్ది అన్న విషయాన్ని తెలంగాణ రాష్ట్రంలో గుర్తించారు. కాబట్టి అక్కడ ప్రభుత్వానికి ఇబ్బంది అయ్యింది 10 ఏళ్ళు పాలించినప్పటికీ. అలానే మన రాష్ట్రంలో కూడా బహుశా నిరుద్యోగ యువత నోటిఫికేషన్లు రావడం లేట్ అవ్వడం వల్ల అది కూడా కోడ్ పీరియడ్లో కోడ్కి కొద్దిగా అటు ఇటు ముందు డిఎస్సి అని ఆ పరీక్షని ఈ పరీక్షని 5 ఏళ్లలో రానివి లాస్ట్ అంతిమ క్షణాల్లో ఎలక్షన్కి ముందు ఆ నోటిఫికేషన్లో రావడం, టైం లేకపోవడం, పిల్లలు కొంత అసౌకర్యానికి కొంతమంది చాలా అసౌకర్యానికి లోనవడం వల్ల ఇబ్బంది అయింది. నోటిఫికేషన్లు ఇచ్చేవి ఒక 2 ఏళ్ల ముందో ఇచ్చినట్టయితే ఖచ్చితంగా పిల్లలు పరీక్షలు రాసుకునేవాళ్ళు, ఒక ఫీలింగ్ ఉండేది. దానికి తోడు మన మన విద్యార్థులు ఉద్యోగార్థులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేయడం, ర్యాలీలు చేయడం, డిఎస్సి పోస్టులు చాలా తక్కువ ఉండడం, ఇవన్నీ గమనించి ఇప్పుడు వస్తున్నటువంటి ప్రభుత్వం ప్రధానంగా ఏది మన మెగా డిఎస్సి మీద సంతకం పెడతానని చెప్పడం చాలా సంతోషకరమైనటువంటి విషయం. అదియును కాకుండా రెండోది ఏది ఉద్యోగాల క్యాలెండర్ అనేది కళ్ళగా మిగిలిపోకుండా ఎప్పటి నుంచో నిరుద్యోగ యువత ఆశగా ఎదురు చూస్తున్నారు. జనవరిలో కనుక ఇన్ని ఉద్యోగాల క్యాలెండర్ అని పెట్టేసి డిసెంబర్లోపు భర్తీ చేయగలిగితే, ప్రిలిమ్స్గా మెయిన్స్ ఇలా పరీక్షలు పెట్టి భర్తీ చేయగలిగితే ఇన్ని అనే కాదు ఎన్నో కొన్ని. ఇప్పుడు దేశం మొత్తం పోటీ పడుతున్నారు. 1000 పోస్టులో 1100 పోస్టులో ఉంటున్నాయి సివిల్ సర్వీస్ పోస్టులు. దేశం మొత్తం రాయట్లా. కాకపోతే దానికి ఒక కరికులం ఉంది, దానికి ఒక టైం టేబుల్ ఉంది, ఒకరి క్యాలెండర్ లాగా ఉంది. ఫలానా టైంలో నోటిఫికేషన్ వచ్చింది, ఫలానా టైంలో ప్రిలిమ్స్ జరిగింది, ఫలానా టైంలో మెయిన్స్ జరిగింది, ఫలానా టైంలో రిజల్ట్స్ వస్తాయి. అలా రీసెంట్గా తమిళనాడు ప్రభుత్వం ఇలా మొదలేసింది, చేస్తుంది కూడా. మేబీ ఇన్ని పోస్టులు మేము అంచనా వేస్తున్నామని వాళ్ళు పెడుతున్నారు. ఆ పోస్టులు పెరుగుతాయి కానీ తగ్గవు. కాబట్టి ఇలాంటి ఒక జాబ్ క్యాలెండర్ని లోకేష్ తన ప్రచారాల్లో భాగంగా, పవన్ కళ్యాణ్ గారు తమ ప్రచారాల్లో భాగంగా, చంద్రబాబు గారు ప్రచారాల్లో భాగంగా క్యాలెండర్ ఇస్తామని చెప్పి ఉన్నారు. కాబట్టి క్యాలెండర్కి జీవం పోయాలి, క్యాలెండర్ని ఏర్పాటు చేయాలి, జాబ్ క్యాలెండర్ని ఏర్పాటు చేయాలి. ఎన్నో కొన్ని ఒక ఐడియా ఉంటుంది ఉద్యోగార్థులకి. ఎస్, ఈ టైంలో నేను వెళ్తే దీన్ని రాసుకోగలను, లేకపోతే ప్లాన్ బి ఏదో ఒకటి నేను అమలు చేసుకుని వెళ్ళిపోతాను అనేది ఒక క్లారిటీ ఉంటుంది. అందువల్ల ఇది ప్రభుత్వం ఇస్తుందని మనం ఈ నూతన ప్రభుత్వం నుంచి ఆశిద్దాం. అలానే కానిస్టేబుల్ కూడా జరుగుతూ మధ్యలో ఆగిపోయి ఉంది. కానిస్టేబుల్కి సంబంధించి కూడా తర్వాత డివైఓ ఎగ్జామ్స్ కానీ, గ్రూప్ 2 మెయిన్స్ కానీ, గ్రూప్ 1 మెయిన్స్ కానీ, ఇలా ఇవన్నీ పూర్తి చేయాల్సిన బాధ్యత, పారదర్శకంగా పూర్తి చేయాల్సిన బాధ్యత పాలిత ప్రభుత్వం మీద ఉంది. ఒకటి మాత్రం సంతోషకరమైన విషయం. ఆ సంతోషకరమైన విషయం ఏంటంటే, యూత్ని ప్రభుత్వాలు గుర్తించాయి కాబట్టే యూత్కి పాలనలో ఇంపార్టెన్స్ ఇస్తాయని ప్రధానంగా యాజ్ మీ అందరి తరపున యాజ్ హిస్టరీ ఆఫీసర్గా నేను కోరుకుంటున్నాను. మీరందరూ చేయాల్సింది ఏంటంటే, ఇక ప్రిపరేషన్ని చాలా పరుగులు ఎత్తించాలి. ఎందుకంటే ఒక ఆశావాహమైన వాతావరణం మన ముందు మనకి కనపడుతుంది. కాబట్టి ప్రిపరేషన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదలొద్దు. చూద్దాం మరి పరిస్థితులు ఎలా ఉంటాయో. మనం వాళ్ళని వేడుకుందాము. అయితే చాలామంది నన్ను అడుగుతున్నారు, గ్రూప్ 2 మెయిన్స్ ఏమన్నా వాయిదా పడుతుందా సార్ అని. చూడాలి మరి, వాయిదా పడొచ్చని నేను అనుకుంటున్నాను. కొన్ని కార్యక్రమాలు ఉంటాయి కదా సర్వీస్ కమిషన్కి సంబంధించి కూడా. కాబట్టి వాయిదా పడుతుందని అనుకుంటున్నాను. ఒక నెలన్నరో అని అనుకుంటున్నాను. బహుశా పడవచ్చు కూడా, చూద్దాం మరి. దానికి సంబంధించి మీరైతే ప్రిపరేషన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో సన్నగిల్లింపజేయద్దు. డిఎస్సికి ప్రిపేర్ అవ్వాలా, గ్రూప్ 2కి ప్రిపేర్ అవ్వాలా అని చాలామంది 2 నెలల నుంచి నన్ను అడుగుతున్నారు. నేను సందిగ్ధంలో ఉన్నాను.
ఏది ప్రిపేర్ అవ్వాలి అని చెప్పడానికి నాకు ధైర్యం చాలతలేదు. ఎందుకంటే డిఎస్సిలో కూడా తక్కువ పోస్టులు ఉన్నాయి కాబట్టి. అయితే ఇప్పుడు గట్టిగా చెబుతున్నాను, మెగా డిఎస్సి వచ్చింది కాబట్టి చంద్రబాబు నాయుడు గారి తొలి సంతకం మెగా డిఎస్సి మీద కాబట్టి డిఎస్సి ప్రిపేర్ అయ్యేవాళ్ళు డిఎస్సికి ప్రిపేర్ అయిపోండి. ఎందుకంటే మీరు డిఎడ్లు బిఎడ్లు చేసింది ఆ ఉద్యోగం కొరకే కదా. ఇక గ్రూప్ 2 కూర్చునే వాళ్ళు డిఎడ్ బిఎడ్ లేని వాళ్ళు రెండింటికి రాసుకోవాలనుకున్న వాళ్ళు రాసుకోండి కానీ బట్ ఒకేసారి 2 పడవల మీద కాలు పెట్టొద్దు. డిఎస్సి కంటే నిక్కచ్చిగా డిఎస్సి కొరకు కూర్చోండి. ఇక గ్రూప్ 2 అంటారా, గ్రూప్ 2 కోసం నిక్కచ్చి కూర్చోండి. డిఎస్సి మెగా డిఎస్సి వస్తుంది కాబట్టి డిఎస్సి అభ్యర్థులు గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతున్న ఎవరైతే ఉన్నారో డిఎస్సి అభ్యర్థులు వాళ్ళు మ్యాక్సిమం డిఎస్సికి వెళ్ళిపోతారు. అప్పుడు గ్రూప్ 2కి పోటీ కూడా కొంత తగ్గుతుంది. కాబట్టి గ్రూప్ 2 పిల్లలు గ్రూప్ 2 ప్రిపేర్ అవ్వండి, డిఎస్సి పిల్లలు డిఎస్సికి ప్రిపేర్ అవ్వండి. కొంతమంది పిల్లలు ఈవై ఎగ్జామ్ బాగా రాస్తున్నారు కాబట్టి ఆ కట్ ఆఫ్ కూడా అందరూ వచ్చినాయి. ఇక నేను చెప్పలేదు, అందరూ చెప్పేశారు కాబట్టి ఆ ఈఓని కూడా వదలొద్దు. ముఖ్యంగా నేను చెప్పాను హై స్కూల్ మాస్టర్లకి ఎక్కువగా సెలెక్ట్ అయి ఉన్నారు ఫిలిమ్స్కి కూడా. నేను ఆ అంచనా ప్రకారం కొంతమంది అన్నారు మిగతా వాళ్ళు కూడా రాశారు సార్, హై స్కూల్ టీచింగ్ కమ్యూనిటీలో ఉన్న వాళ్ళు కాదు మిగతా వాళ్ళు కూడా రాశారు సార్ గమనించండి అని అన్నారు. రాశారు కాదట్లేదు నేను, కానీ ఎక్కువ మందికి యాక్సెసిబుల్ ఉంటుంది ఇది. హై స్కూల్ మాస్టర్లు అర్హతలుని సెకండ్ గ్రేడ్ జాబ్ చేస్తున్నటువంటి టీచర్లు మీకు మెయిన్స్ జరుగుతుంది త్వరలో నాకు తెలిసి. ఆ మెయిన్స్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మీరు వదలకండి, మీరు దాని మీద కూర్చోండి. అంటే ఒకటేంటంటే ఒకేసారి నా దృష్టిలో ఇప్పుడున్న సిచ్యువేషన్లో మారిన ప్రభుత్వపు కరికులంలో ఏ పోస్టులు వచ్చినా కొన్ని ఎక్కువ పోస్టులే వస్తాయి. ఎందుకంటే జాబ్ క్యాలెండర్ వచ్చిన కొత్తలో వైసీపీ ప్రభుత్వం వేసిన జాబ్ క్యాలెండర్ వచ్చిన కొత్తలో 36 పోస్టులు 37 పోస్టులు అని చాలామంది యూత్ ఉద్యమాలు చేశారు. అది లోకేష్ గారి వరకు వెళ్ళింది. ఆయన మేము వస్తే క్యాలెండర్ వేస్తామని ఎన్నోసార్లు చెప్పారు. నిన్న కూడా పవన్ కళ్యాణ్ డిఎస్సి మెగా డిఎస్సికి తొలి సంతకం చేస్తామని చెప్పాము, ఆ పని మేము చేస్తాము. నిరుద్యోగ యువతను నేను నా భుజాన్ని వేసుకుని తీసుకెళ్తాను అని పవన్ కళ్యాణ్ గారు అనడం నిజంగా గమనించాల్సిన అంశం. మొత్తంగా మనం గమనించాల్సిన అంశం ఏంటంటే నిరుద్యోగ యువత యొక్క బాధలని, నిరుద్యోగ యువత పడుతున్నటువంటి ఇబ్బందులని తెలంగాణ కానీ ఆంధ్ర కానీ ప్రభుత్వాలు గుర్తించినాయి. ఒకప్పుడు గుర్తించేవి కాదు, పట్టించుకునేవి కాదు. ఇప్పుడు గుర్తించినాయి. ఎందుకు గుర్తించినాయి అంటే ప్రభుత్వాలే మారిపోతుంటే గుర్తించగా ఏం చేస్తారు మరి, అప్పుడు గుర్తించారు. కాబట్టి ఇది ఒక గుడ్ సైనే. కాబట్టి ఈ నేపథ్యంలో మీరు ప్రిపరేషన్ మాత్రం వదలబాకండి. నోటిఫికేషన్లు మరిన్ని కొత్తవి రావడానికి కూడా అవకాశం ఉంటుంది ఖచ్చితంగా. మరో గ్రూప్ 2 కూడా నాకు తెలిసి ఒక 6 నెలలు 7 నెలల లోపు ఇంకో గ్రూప్ 2 కూడా కొత్త గ్రూప్ 2 రావచ్చు అకార్డింగ్ టు క్యాలెండర్. కాబట్టి నిరభ్యంతరంగా రెండో ఆలోచన లేకుండా ఏకాగ్రతతో చదవడానికి ప్రయత్నం చేయండి. ఏమీ కాదు, ఏ పరీక్ష ఎంచుకున్నారో ఆ ఒక్క పరీక్ష మీదే కూర్చోండి, మీరు ఖచ్చితంగా జాబులు కొడతారు. ఒక మంచి వాతావరణం వస్తుంది. ఎందుకంటే ప్రభుత్వాలు ఉంటాయి, గెలుస్తాయి, ఓడిపోతుంటాయి ప్రభుత్వాలు. ఎందుకంటే 5 ఏళ్ల మ్యాండేటరు, 5 ఏళ్లలో ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రభుత్వం నిలబడాలి, మమ్మల్ని మీరు నమ్మారా లేదా అని. ఒకసారి ప్రభుత్వ ఉద్యోగం వస్తే ఇలా నిలబడాల్సిన అవసరం లేదు. కాకపోతే మన ఆత్మకు మనం జవాబు చెప్పుకుంటూ ప్రభుత్వ ఉద్యోగం చేయాలి. ఆ ప్రభుత్వ ఉద్యోగంలో మనం జీతం తీసుకుంటాం కాబట్టి దానికి మనం న్యాయం చేయడానికి ప్రయత్నం చేయాలి. మనకి టెస్టింగ్లు ఏమి ఉండవు 62 ఏళ్ల వరకు. బట్ పాపం రాజకీయ నాయకులు 5 ఏళ్ళకి ఒకసారి నిలబడాలి. అందువల్ల ఒకసారి ఉద్యోగం సంపాదిస్తే జీవితాంతం మనం హాయిగా ఉద్యోగం చేసుకోవచ్చు, నిజాయితీగా ప్రజలకు సేవ చేయొచ్చు. నేను అంటున్నాను లైవ్ క్లాస్లో, ఏపీ హిస్టరీ లైవ్ క్లాస్లో నేను చెప్తా ఉన్నాను పొద్దున్నే, హిస్టరీ రఫీ సార్ యూనివర్స్లో మీరు ఉన్నారు, నక్షత్రాల్లో వెలుగుతున్నారు. ఆ వెలుగుని సమాజానికి పంచండి. ఉంటాను మరి. నేను మీ అన్నయ్య హిస్టరీ రఫీ సార్ని. మీరు మన యూట్యూబ్కి సబ్స్క్రైబ్ చేయండి. దీన్ని మరింత ముందుకు తీసుకెళ్దాం. నేను కూడా మధ్య మధ్యలో ఇంపార్టెంట్ లైవ్ క్లాసులు కూడా కొన్ని మీకు పెడుతున్నాను. దాన్ని ఉపయోగించుకోండి. నేను కానీ చైతన్య సార్ కానీ మీకు 150కి 140 పెట్టించాలని నా ఎయిము, చైతన్య సార్ ఎయిము. మేమిద్దరం కూడా ఒక వీడియో పెట్టాము, మీరు చూసే ఉంటారు. కాబట్టి వచ్చేవన్నీ మంచి రోజులే. మీరు జాగ్రత్తగా ప్రిపేర్ అయితే ఏకాగ్రతతో మీరు పనిచేస్తాయి. ఈరోజు మార్నింగ్ ఒక అమ్మాయి ఫర్జానా అనుకుంటా లైవ్ క్లాస్లో ఒకటి పెట్టారు. ఏం పెట్టారంటే అమ్మాయి, సార్ నేను మీ ఫోన్లో మీ లైవ్ క్లాస్ వింటున్నాను, మీ లైవ్ క్లాస్ వింటూ నా ఫోన్ ఎక్కడానికి వెతుక్కుంటున్నాను సార్. నేను అంత మర్చిపోయాను మీ క్లాస్ ఏకాగ్రతలో పడి. నా చేతిలోనే ఉంది నా ఫోను, కానీ నా ఫోన్ ఎక్కడానికి వెతుకుతున్నాను. చాలా సంతోషం వేసింది, చాలా సంతోషం వేసింది. ఇంకా పాఠాలు చెప్పుకుందాం, లైవ్ క్లాసులకు రండి. కేజీహెచ్ ఆన్లైన్ క్లాసెస్కి ఫోన్ చేయండి, తీసుకోండి. మరింత ముందుకు వెళ్దాం. ఖచ్చితంగా ఆశావాహం. కాబట్టి ప్రిపరేషన్ చేయండి. ఓకేనా? బెస్ట్ ఆఫ్ లక్. నేను మీ అన్నయ్య హిస్టరీ రఫీ సార్ని.